IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శేఖర్ భాష తనపై భౌతిక దాడి చేశాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. శేఖర్ భాష తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపింది. తనపై దాడి చేసి బూతులు తిట్టాడని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. శేఖర్ భాష డబ్బుకు అమ్ముడుపోయి తనపై దాడికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. ఉదయ్ ప్రీతిల డ్రగ్స్ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది లావణ్య. తనకు రాజ్ తరుణ్ కు మధ్య శేఖర్ భాష జోక్యం చేసుకుంటున్నాడని, అతను ఇన్వాల్వ్మెంట్ కాకూడదని అంటోంది లావణ్య. శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుముని తన్నాడు. 12 స్టెప్స్ కిందకి పడ్డాను. నేను కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చేసినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాజ్ తరుణ్తో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి.